న్యూజిలాండ్ తో జరిగిన 4వ టీ20లో టీమిండియా ఓడిపోయింది. నిన్న బుధవారం విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో మన జట్టుకు పరాజయం తప్పలేదు. 216 పరుగుల భారీ చేజింగ్ లో టీమిండియా విజయం కోసం శివన్ దూబే 23 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్సర్లతో 65 పరుగులతో వీరోచితంగా పోరాడిన బ్యాడ్ లక్ రన్అట్ తో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. మరోపక్క మిగతా ప్లేయర్లు రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు టీమిండియాకి. మరోవైపు న్యూజిలాండ్ బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ఈ సిరీస్ లో తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. హెన్రీ బౌలింగ్ లో తొలి బంతికే భారీ షాట్ ఆడబోయిన అభిషేక్ శర్మ థర్డ్ మ్యాన్ లో క్యాచ్ ఇచ్చి డకోర్ తో పెవిలియన్ చేరాడు. ఇక వరుసగా 2 హాఫ్ సెంచరీలు బాదిన కెప్టెన్ సూర్య కూడా 8 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆదుకుంటారనుకున్న రింకు సింగ్, సంజు శాంసన్ కూడా కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. ఈ దశలో శివన్ దూబే శివాలెత్తాడు. ఒక్కడే కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలోనే 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శివన్ దూబే మ్యాచ్ ను ఒక్కసారిగా టీమిండియా వైపు తిప్పాడు. అయితే ఈ క్రమంలో అనుకోని విధంగా రన్అట్ కావడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు. హర్షత్ రాణా షాట్ ఆడడం వల్ల బౌలర్ చేయి తాకి బాల్ వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఆ తర్వాత వెంటనే వికెట్లను కోల్పోయిన టీమిండియా 165 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ లో భాగంగా ఉన్న ఆటగాళ్లందరినీ ఆడించాలనే ఉద్దేశంతోనే టీ20 వరల్డ్ కప్ స్క్వాడులో లేని శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టాల్సి వచ్చిందని పరోక్షంగా వెల్లడించాడు. ఇకపోతే ఈ మ్యాచ్ లో మేము కావాలని 6 బ్యాటర్లతో బరిలోకి దిగాం. అంతేకాకుండా 5 స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాలనుకున్నాం. ఇక ఇప్పటికే సిరీస్ ను గెలిచాం కాబట్టి మమ్మల్ని మేము పరీక్షించుకునేందుకు ఈ మ్యాచ్ లో మార్పులతో బరిలోకి దిగాం. లక్ష్య ఛేదంలో ఆరంభంలోనే 2-3 వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దామనుకున్నాం. ఈ మ్యాచ్ లో ఓడినా మాకు ఒక గుణపాఠం. క్లిష్ట పరిస్థితుల్లో మా ఆటగాళ్ల బాధ్యతను ఎలా స్వీకరిస్తారో చూడాలనుకున్నాం. అయితే 1-2 భాగస్వామ్యాలు నెలకొల్పి ఉంటే బాగుండేది. ముఖ్యంగా శివన్ దుబే ఆడిన తీరు చూస్తే అతనికి తోడుగా ఒక్క బ్యాటర్ నిలిచినా కూడా గెలిచే అవకాశం ఉండేది. ఈ మ్యాచ్ లో మేము 50 పరుగుల తేడాతో ఓడాం. కానీ పర్వాలేదు, ఇలాంటి భారీ లక్ష్యాలు చేసేటప్పుడు పోరాటం బాగానే ఉంటుంది. ఇక బౌలింగ్ లో హర్షత్ రాణా కొంచెం మెరుగైతే వరల్డ్ కప్ లో మాకు ఎటువంటి డోకా ఉండదు. పవర్ ప్లేలో అతడు కాస్త పరుగులు ఎక్కువగా ఇస్తుండడం ఇబ్బందిగా మారింది. దీన్ని సరిచేసుకుంటే బౌలింగ్ లో ఎటువంటి సమస్య లేదని సూర్య అన్నాడు. కాగా ఈ మ్యాచ్ లో హర్షత్ రాణా బౌలింగ్ లో 4 ఓవర్లలో 54 పరుగులు ఇవ్వడమే కాకుండా ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇక బ్యాటింగ్ లో 13 బంతులు ఎదుర్కొని 9 పరుగులే చేయడమే కాకుండా అనుకోని విధంగా దూబే రన్అట్ కు కారణమయ్యాడు.